యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా అమ్మా, నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంట్రది? నువ్వు రామ్మా, చెప్తాను. మమ్మీ, రూపని పెళ్లి చేసుకుని రాజు ఇంటికి తీసుకెళ్లాడు కదా. అవును. అక్కడ బస్తీలో ఏ హడావిడి లేదంట. కొత్త దంపతులు ఇంటికొచ్చారన్న సందడే కనిపించట్లేదంట. ఇప్పుడే మన మనుషులు అక్కడికి పంపించాను. వాళ్ళు కూపీలాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హడావిడి లేకపోవడమేంట్రా? మహారాణి ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మంగళహారతులిస్తూ స్వాగతాలు పలకాలి కదా. బస్తీలో టపాసులు పేలుస్తారు కదా. డీజేలు పెట్టుకుని డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటారు కదా. ఇవన్నీ జరగలేదు అంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందన్నమాట. మన రౌడీ వెధవలకోసారి ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. అమ్మా, నా మొబైల్ పాడైంది కదా. అమ్మా చెప్పండమ్మా. ఏం చేస్తున్నారా? రాజుగారి ఇంటి దగ్గరే ఉన్నామమ్మా. ఇంటి చుట్టూ 4 పక్కల కాపలా కాయండి. ఆ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అరగంటకి నాకు అప్డేట్ ఇవ్వండి. సరేనమ్మా. ఏందమ్మాయి గారు గట్లున్నారు? మీరు డల్లుగుంటే బాధ అనిపిస్తుంది. మీరు బాధపడకుండ్రి. మీ చాలా మంచి మనసు, మీకు అంత మంచి జరుగుతుంది. కష్టం వచ్చినప్పుడే మనం చాలా ధైర్యంగా ఉండాలి. నీ మాటలు వింటుంటే నా మనసు తేలిక పడుతుంది. థ్యాంక్ యూ రేణుక. మీకు ఇంకొక మాట చెప్పాలమ్మాయి గారు. అక్కడ మీ పెళ్లి జరుగుతుంది కదా, ఆ హడావిల్లో మీరు నా పెళ్లికి వస్తారో రారో అని చిన్న డౌట్ పడ్డా. కరెక్ట్గా 2 రోజుల ముందే మీరు ఇక్కడికి వచ్చేసిండ్రు. నీ పెళ్ళేంటి రేణుక ఇప్పుడు జరుగుతుంది? మీ అన్నయ్య వరలక్ష్మిల పెళ్లి కదా. మా అన్నకు వరాలకు రేపు పెళ్లి, ఎల్లుండి నాకు రాజుకు పెళ్లి కదా. నీకు రాజుకు పెళ్ళా? గదేందమ్మాయి గారు గట్ల మాట్లాడుతుండ్రు? అంతకుముందు మనం గుళ్ళో కలిసినప్పుడు మా పెళ్లి సంగతి మీకు చెప్పిన కదా, గప్పుడే మర్చిపోయినరా? ఏమో రేణుక, నువ్వు చెప్పిన విషయం నాకు గుర్తు రావట్లేదు. గట్లయితే మీరు సరిగ్గా వినిపించుకోలేదేమో. వరాలు మా అన్న ప్రేమించుకున్నారు, గా విషయం మీకు ఎరకనే కదా. ఇప్పుడు రాజు నేను కూడా పెళ్లి చేసుకుంటున్నాం. నాకు వచ్చిన కాడి నుండి నేను రాజు మీద మనసు పడ్డాను. రాజు మనసులో కూడా నేను తప్ప ఇంకెవ్వరు లేరన్నట్టు. గందుకే రాజు కూడా నన్ను పెళ్లి చేసుకోనికి ఇష్టపడ్డాడు. మా 2 ఫ్యామిలీలు చక్కగా కలిసిపోయినాయి కదా అమ్మాయి గారు. అందరం మస్తు సంతోషంగా ఉన్నాం అన్నట్టు. బిడ్డా రేణుకా, అమ్మా పైకి రా. గుడ్ నైట్ అమ్మాయి గారు. సారీ రాజు, రేణుకకి నీకు పెళ్లి కుదిరింది అన్న విషయం నాకు నిజంగా తెలీదు. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నా మెడలో తాళి కట్టింది నువ్వే నన్న అబద్ధాన్ని నాన్న అత్తయ్యల ముందు అంత ధైర్యంగా చెప్పగలిగేదాన్నే కాదేమో. ఏదేవైనా నేను నిన్ను ప్రేమించిన మాట నిజం. నా ప్రేమ విషయాన్ని నీకెప్పుడూ చెప్పాలనుకున్నాను. దురదృష్టవంతురాల్ని, ఇక నీకెప్పటికీ చెప్పలేను. నా భవిష్యత్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నా మనసులోని ప్రేమ గురించి నీకు తెలియకపోయినా నాకు నేను కట్టుకున్న తాళికి విలువిస్తావనుకున్నాను. నేనాడిన అబద్ధాన్ని నిజం చేస్తావని ఆశపడ్డాను. జీవితాంతం నాకు తోడు నీడగా ఉంటావని కలగన్నాను.
ఇప్పుడు నీకు పెళ్లి జరగబోతోందని తెలిసాక నీ మీద ఆశపడే అదృష్టం నాకు లేదని అర్థమైంది. ఇక ఒక్క క్షణం కూడా నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈరోజు ఆశ్చర్యంగా చూసిన కళ్ళే రేపటి నుంచి నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి అని ప్రశ్నార్థకంగా చూస్తాయి. నేనాడిన అబద్ధాన్ని మీ వాళ్ళు కనుక నిజం అనుకుంటే నీ పెళ్ళి ఆగిపోతుంది. అందరి ముందు నువ్వు మీ వాళ్ళు అవమానాల పాలు కావాల్సి వస్తుంది. నేను చేతులా నీ భవిష్యత్తుని పాడు చేసిన దాన్ని అవుతాను. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను రాజు. నీకు చెప్తే నువ్వు నన్ను వెళ్ళనివ్వవు. అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు రాజు. ఇగో చెల్లెమ్మా, బావా రండి, భోజనాలు చేసేద్దాం. ఇప్పటికే ఆలస్యం అయిపోవాలా? రండి రండి, ఆల్రెడీగా రండి రండి. చెప్పరా. అమ్మాయి గారు ఇంట్లో నుంచి కంగారుగా బయటకు వచ్చారమ్మా. దొంగతనంగా బయటికి రావటం ఏంట్రా? అంటే అన్నా, అమ్మాయి గారు ఇంట్లో నుంచి ఎవరికి కనబడకుండా బయటకు వచ్చారన్నా. ఇదేదో తేడాగా ఉందిరా. ఎలా ఉంటే ఏంట్రా? టైం మనకు అనుకూలంగా మారుతోంది. పట్టు బిగించాలి. రై గణేష్ అన్నా, నేను చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చేయండి. అలాగే అన్నా. ఇంకో విషయం, సౌండ్ రాకుండా సైలెంట్గా పని పూర్తి చేయండి. పావు గంటలో నేను అక్కడ ఉంటాను. సరే అన్నా. అన్నీ అమ్మాయి గారిని కిడ్నాప్ చేయమన్నారు. రండ్రా. మా వెళ్ళొస్తాను మమ్మీ. క్షేమంగా వెళ్ళి లాభంగా రా పో. సరే. ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు. ఎందుకంటే నేను నా ప్రేమ విషయం చెప్దామనుకునే లోపే నేను ప్రేమించిన వాడికి వేరే అమ్మాయితో పెళ్ళవుతోంది. ఎవరా మీరు? వదలండి. నేనెవరో మీకు తెలుసా? వదలండి రా. ఎవరా మీరు? ముందు రూప ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసుకోవాలి. మ్యాటర్ తెలియగానే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని పీకి పారేసి నేను పెళ్లి చేసుకోవాలి. అప్పుడిక ఏ సమస్య ఉండదు. రాజు, రాజు, వెళ్ళను రాజు. అమ్మాయి గారు, మీరు బండి ఎక్కండి. రండి. అమ్మా, అబ్బా,
రేయ్ ఎక్కడ్రా? అనుకోకుండా ఆ రాజు వచ్చాడన్నా, మమ్మల్ని అందరినీ కొట్టి ఆ అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాడన్నా. షిట్! ఛా! రండి అమ్మాయి గారు. అయినా ఏంటి అమ్మాయి గారు, మిమ్మల్ని అసలు బయటికే వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళారు? నీకు రేణుకకి పెళ్ళంట కదా, ఆ విషయం తెలిసాక ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. అదేంటి అమ్మాయి గారు, మా ఇద్దరికి పెళ్ళని మీకు ఎప్పుడూ తెలుసు కదా, కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అయినా మా పెళ్ళి జరుగుతుంటే మీరు వెళ్ళిపోవడం ఏంటి? అలా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నారు? చూడండి, నేను ఇప్పుడు సమయానికి రాకపోయి ఉంటే ఆ రౌడీలు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇదంతా ఆ దీపక్ విజయమ్మాల గారి కుట్ర అని నాకు తెలుసు. ప్లీజ్ అమ్మాయి గారు, నాకు తెలియకుండా మీరు అడుగు కూడా బయట పెట్టకండి. రేపు పెళ్ళయ్యేంత వరకు వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని మీకు చెప్పాను కదా. సరే రాజు, నేనెక్కడికి వెళ్ళను. రెస్ట్ తీసుకోండి. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? అటు కూతురుగా ఓడిపోయాను, ఇటు ప్రేమికురాలుగాను ఓడిపోయాను. నా జీవితాన్ని ఎటు తీసుకువెళ్తున్నావో నాకే అర్థం కావడం లేదు. తెల్లవారితే పెళ్ళి. మినిస్టర్ గారు నమస్తే అండి. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. నిన్న నేను ముంబై వెళ్లాల్సి వచ్చింది, అందువల్లే మీ అమ్మాయి పెళ్లికి రాలేకపోయాను. సారీ అండి. ఏంటి ఇతనొచ్చాడు? ఏవైనా కంపెనీ కేసులుంటే తప్ప ఈ లాయర్ రాడే. ఇప్పుడెందుకు వచ్చాడు? ఏదన్నా పని మీద వచ్చారా? పలకరించి వెళ్దామని వచ్చారా? మినిస్టర్ గారు ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు. పని ఒత్తిడిలో ఉండి విషయం మర్చిపోయినట్టున్నారు. నిన్న మీ అమ్మాయి రూప గారి పెళ్లి జరిగింది కదండి. మరి వీలునామా ప్రకారం పెళ్ళైన మరుక్షణం ఆస్తంతా అమ్మాయికి చెందాలి కదా, అందుకనే డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చాను. ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమనుకోకండి లాయర్ గారు, మా తమ్ముడు మనసేం బాగోలేదు, అందుకే అలా ఉన్నాడు. నిన్న నా మేనకోడలి పెళ్లి జరిగింది గాని నా కొడుకుతో కాదు, అనుకోని పరిస్థితుల్లో వేరే అబ్బాయితో జరిగింది. మరి నేను ఫోన్ చేసినప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదు? మీరు ఫోన్ చేసినప్పుడు నా మనసు కూడా ఏమీ బాగోలేదండి, అందుకే ఏమీ చెప్పలేకపోయాం. మీరొచ్చాక నేరుగా చెప్పొచ్చు అనుకున్నా. ఇంతకీ ఏ డాక్యుమెంట్స్ మీద నా మేనకోడలు సంతకం చేయాలో చెప్పండి, ఆ ప్రొసీజర్ అంతా నేను పూర్తి చేస్తాను. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం రూప పేరు మీదకి వెళ్ళిపోతుందా? ఇక మన పరిస్థితి ఏంటి? సుమా, లాయర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురా. అబ్బాయి, నాకిప్పుడేం వద్దండి, నో ఫార్మాలిటీస్. సరేనండి, పని పూర్తయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను. అలాగే మేడం, ఉంటాను సార్. అన్నయ్య, లాయర్ గారు. చంద్ర, కొత్త కారు బుక్ చేశాం కదా, డెలివరీ ఎప్పుడిస్తారో కనుక్కో. సరే అక్క. సుమా, తమ్ముడు డల్లుగా ఉన్నాడు, ఏదైనా జ్యూస్ తెచ్చివు. సరే వదినా. ఏంటక్క ఇది? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. రూప ఇంత అవమానం చేసి వెళ్ళిపోయినా కూడా ఇంకా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా? ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా తను నా మేనకోడలు తమ్ముడు. బంధాలంటే ఎప్పటికప్పుడు తెగిపోయేవి కాదు, మట్టిలో కలిసిపోయేదాకా
అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇష్టమైనా కష్టమైనా మన బాధ్యతల్ని మనం నిర్వర్తించి తీరాల్సిందే కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేయక్క. ఆ పేరు తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఏంటమ్మా ఇది? పెళ్ళవ్వగానే ఆస్తంతా రూప పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఏంటి? ఆ బాధ్యత నువ్వు తీసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మైండ్ అంతా పాడైపోతుంది. ఆస్తి మొత్తం ఎంతుందో తెలుసుకోవడానికే నేను లాయర్ని రప్పించానురా. అంతా కలిపి కొన్ని 100 కోట్ల ఆస్తి. పెళ్ళైన మరుక్షణం అది నీకు ట్రాన్స్ఫర్ అయ్యేలా వీల్నామా రాశాను. ఆ విషయం నాకు ఈ లాయర్ ద్వారా తెలిసింది. ఆట మన చేతుల్లోకి తీసుకుందామనే ఈ డాక్యుమెంట్స్ తెప్పించాను. రూప పెళ్లి నీతో జరిపించి అప్పుడు ఆస్తిని నీ పేరు మీదకి మార్పిస్తాను. అప్పుడింకా ఏ సమస్య ఉండదు. ఆ రాజుగాడు మనకు అడ్డుగా ఉన్నాడు కదమ్మా. అడ్డు తొలగించుకుందాంరా. చెయ్యాల్సిన పనులన్నీ ఆర్డర్లో మొదలు పెడదాం. ముందు రూప దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తా. తర్వాత ఆ రాజుగాడిని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్, రూపతో నీ పెళ్లి జరుగుతుంది. ఫైనల్గా ఈ ఆస్తి మన సొంతం అవుతుంది. ఈరోజు దశమి, మంచి రోజు. ఆ రాజుగాడింటికి బయలుదేరదాం. బాధపడకండి అమ్మాయి గారు. ఇంద్రభవనం లాంటి ఇల్లున్న మీకు మా పెంకుటిల్లు ఎంత అసౌకర్యంగా ఉంటుందో నేను ఊహించగలను. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. చూస్తున్నారుగా, నిన్నటి నుంచి పెళ్లి పనుల్లో నేను చాలా హడావుడిగా ఉన్నాను. పెళ్ళి అయిపోగానే మిమ్మల్ని పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాను. మనకి పెళ్లి కాలేదన్న విషయం చెప్పేస్తాను. పెద్దయ్య గారిని కన్విన్స్ చేసే బాధ్యత నాది. ఆయన మిమ్మల్ని ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. కాకపోతే మీరు మాత్రం ఇక్కడ ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రేపు నాకు రేణుకకి పెళ్ళి. మీ మెళ్ళో తాళి చూసి మనకు పెళ్ళయిందని మా వాళ్ళు ఎవరైనా పొరపాటు పడితే నేను సమస్యలో ఇరుక్కుంటాను. అందువల్ల మనకు పెళ్లి జరగలేదన్న విషయం సాయంత్రానికి అందరికీ తెలిసిపోవాలి. అక్కడ పెద్దయ్య గారికి, ఇక్కడ మా వాళ్ళకి, అందరికీ క్లారిటీ రావాలి. అప్పుడు మనకిక ఏ సమస్య ఉండదు. అది అది కాదు రాజు. చెప్పాను కదా అమ్మాయి గారు, పెద్దయ్య గారిని కన్విన్స్ చేస్తానని. మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. వస్తానమ్మాయి గారు. రాజు పెళ్లి పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. తను ఎదురుగా ఉన్నప్పుడు నా మనసులో బాధ చెప్పుకోలేకపోతున్నాను. తీరా ధైర్యం చేసి చెప్దామనుకున్నప్పుడు తను బిజీ అయిపోతున్నాడు. రాజు కనుక సాయంత్రం నన్ను ఇంటికి తీసుకెళ్ళి మాకు పెళ్లి జరగలేదన్న నిజం చెప్తే అత్తయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా దీపక్తో నాకు తాళి కట్టించేస్తుంది. వాళ్ళు ఆస్తి కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారే దుర్మార్గులు. నాన్నకు ఖచ్చితంగా ప్రమాదం తలపెడతారు. అలా జరగడానికి వీల్లేదు. ఈ పెళ్ళైన మరుక్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు.
ముఖ్యంగా నేను దీపక్ విజయాంబికల నుంచి దూరంగా వెళ్ళిపోతే నాకిక ఏ ప్రమాదమూ ఉండదు. డ్రైవర్ త్వరగా పో. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి.